నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. నేను విజయ. ఈ వారంలో జరిగిన మొత్తం ప్రధాన అంశాలేంటో ఒకసారి చర్చిద్దాం. చర్చించే ముందు మనం గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. విజయ, మీ మాట నాకు ఏమి రాలేదు. నా మాటలు వినొస్తున్నాయి కదా? వినపడుతుంది సార్. ఒక్కసారి సరి చేసుకోమని చెప్పండి. ఓకే, పీసీఆర్ ఒకసారి చూడండి. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఈ వారంలో జరిగిన ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చర్చిద్దాం. చర్చించే ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలతో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది. అయితే అదేవిధంగా స్థానిక ప్రభుత్వాల పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయా అనేది ఒకసారి విశ్లేషించండి. చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలకి అదే పంచాయతీ కానీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ జరుగుతాయంటారా రామ్మోహన్ రావు గారు? జరిగే అవకాశం ఎక్కువ ఉందమ్మా. ఎందుకంటే ఎట్లాగో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల దాదాపు 25,000 మెజార్టీ అఖండ విజయం అనొచ్చు. ఏదో 4-3,000తో గెలిచారంటే చావు దప్పికను లోటమైనట్టు అధికార పార్టీ కానీ గెలిచింది అనొచ్చు. కానీ అట్లా కాదు కదా. 25,000 మెజార్టీ కనుక ప్రజలు ఆశీర్వదించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల లాగానే రాష్ట్రం అంతా ఆలోచిస్తున్నారని ఒక మాట వస్తుంది. ఇప్పటిదాకా వీళ్ళకు నేను ఎప్పుడూ రెఫరెండం అంటున్నాగా 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక ఉప ఎన్నిక కనుక ఇది రెఫరెండమే అనే పరిస్థితి వస్తుంది. మొదలు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రెఫరెండం కాదుకోమన్నాడు. మన కిషన్ రెడ్డి గారు కూడా మాకు రెఫరెండం కాదన్నాడు. వాళ్ళకి తెలుసు కనుక ఓటమి గ్యారెంటీ అని అనుకున్నారు. కానీ ఇది అట్లా కాదు. హోరాహోరీ పోరుందని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా రోజులు మారినా కొద్దీ వేరైపోయింది. ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ ఉత్సాహంతో ఆ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకు పోతారని అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నిక వల్ల ఒక మేలు జరిగింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నాను నేను. పంచాయతీ నుంచి మొదలుకొని మనకు జిల్లా పరిషత్తులు కానీ, అట్లానే మనకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ దాకా అయితే అంటున్నాను. ఇందులో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పంచాయతీ ఎన్నికలు అనగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతారు మొట్టమొదటి. అంటే పార్టీ పరంగా ఉండే కదా, వార్డు మెంబర్లకు, పంచాయతీ సర్పంచ్లకు, వీళ్ళకు పార్టీలు ఉండవు కనుక ఏ దొడ్లో ఈయన మాదే దూడ అని చెప్పుకోవచ్చు కనుక అట్లా చేస్తారు. కానీ ఈసారి వీళ్ళు మొదటి నుంచి అంటున్నారు ఏంటంటే జిల్లా మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతామని అంటున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుపుతా ఉంటున్నారు. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు లేక. కనుక ఇవాళ ఏది జరిపినా సరే, ఏది మొదలు ఏది వెనక వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం చేయొచ్చు. కనుక 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తారా లేదా అని ప్రధానమైన ప్రశ్న. అది 23% పరిమితం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. చట్టపరంగా అవకాశం లేదు కనుక ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తాం,
మేము 30-40% మేము పార్టీ పరంగా ఇస్తాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి చూద్దామనే మాట వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే గత 10 ఏళ్లుగా బీసీల చైతన్యం పెరిగి మేమెంతో మాకంతా చైతన్యం పెరిగిన తర్వాత జనరల్ సీట్లలో కూడా సర్పంచులు, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికవుతున్నారు. బీసీలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవుతున్నారు. అసలు సమస్య ఇది కాదు. చట్టసభల్లో బీసీల సంగతి ఏందని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఎట్లాగూ మీరు వద్దన్నా, చట్టం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా 50% బీసీలు ఎన్నికవుతున్నారు వద్దన్నా కూడా. ఎట్లాగూ మిగతా రిజర్వేషన్ పోగా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగతా జనరల్ సీట్లలో కూడా బీసీలు ఎన్నికవుతున్నారు కదా. సమస్య ఇక్కడ లేదు. ప్రజలు చైతన్యవంతమైనరు. అట్లాగే బీసీలో కూడా చైతన్యం వచ్చింది. మేము ఎందుకు పోటీ చేయకు, మేము గెలవద్దని వస్తున్నారు కనుక అక్కడ సాకారం అవుతుంది. ముఖ్యంగా పంచాయతీలో అయితే వార్డు మెంబర్లు, సర్పంచులు చాలా మంది బీసీలు ఎక్కువ మంది ఎన్నికవుతున్నారు. కొంచెం టికెట్లు ఇచ్చే కాడికి వచ్చేవరకల్లా నాకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గర పార్టీల ప్రమేయం ఉంటది కనుక అక్కడ కూడా గెలుపు గుర్రాలంటే బీసీలు వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డారు. అలా కొన్ని కులాలు, బీసీలో కొన్ని కులాలు మాత్రమే లాభపడుతున్నాయి. అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్ అమల్లో కూడా ఒక డిమాండ్ ఉన్నది. మా వర్గాలకు అంటే అణగారిన వర్గాలు అంటే మనకు ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ సంగతి ఏంది అని మాట వస్తున్నది. కేవలం బీసీలో కూడా 5-6 కులాలు మాత్రమే బాగుపడి 2-3 కులాలు ఇంకెక్కువ ఈ పదవులు పొందుతున్నారు. అట్లా కాకుండా ఏబిసిడి ఎట్లా ఉందో ఇక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి, ఉద్యోగ రిజర్వేషన్ ఎట్లా ఏబిసిడి ఉందో ఇక్కడ కూడా ఏబిసిడి కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ వస్తున్నది. అన్నిటికంటే ముఖ్యం చట్టసభల్లో కూడా బీసీల రిజర్వేషన్ కావాలనే మాట వస్తున్నది. జనాభా లెక్కల తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ని నిర్ణయం తీసుకుంటూ తెలియదు కానీ మొత్తం మీద కులగణన జరగడానికి సానుకూల పరిణామాలు వచ్చినాయి. 2 ఏళ్ల తర్వాత జరగాల్సిన మార్పులన్నీ జరుగుతాయి కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఓకే, రామ్మోహన్ రావు గారు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు రద్దవుతాయంటారా? ఒకవేళ రద్దయితే మళ్ళీ తెలంగాణలో 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతాయంటారా? ఒకవేళ మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గతంలో స్పీకర్ గడ్డ ప్రసాదరావు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకు 3 నెలల గడువు మేరకు ఆయన విదేశాలకు పోకముందు అక్టోబర్ 4 దాకా విచారించింది. వాళ్ళు అక్టోబర్ 23 రాగానే మళ్ళీ విచారణ మొదలుపెట్టి చేస్తున్నారు. కానీ తాత్సారం చేస్తున్నారని మనకు అర్థం అవుతుంది. అంటే అడిగి మళ్ళీ అడగడం, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఇప్పటికి నిన్నటికి 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కొన్ని మిగిలిన అంటున్నారు. కొత్త ఏనుగెళ్ళింది తోక జిక్కింది అంటాం కదా, అట్లా ఉన్నది. కానీ 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులు సమాధానం ఇవ్వలేదు. రామ్ నాగేందర్ అట్లానే కడియం శ్రీహరి ఇద్దరు ఇవ్వలేదు. మరి దీని మీద చర్య ఏమున్నది? ఏం లేదు కదా అనే సమస్య వస్తుంది. కనుక వీళ్ళిద్దరిని ఎట్లాగూ వేటు పడక తప్పదు కనుక. ఎందుకంటే ఇద్దరు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళు. ఒకరేమో మన బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్ గారు. మరి అటువంటి అప్పుడు 2 బి ఫామ్లు అదే ఆయన పదవులు ఉండగా చేశారు కదా, పదవులు ఉన్నారు ఇప్పుడు. కనుక ఖచ్చితంగా ఆయన పదవి పోతుంది. సాంకేతికంగా చూసినా, రాజకీయంగా చూసినా కూడా. అటుపక్క కడియం శ్రీహరి గారు ఆయన పార్టీ ఫిరాయించిన దానికి ఒప్పుకున్నాడు. అట్లాగే పార్టీ ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ తన కూతురు కావ్య అంతకుముందు బీఆర్ఎస్ టికెట్ తీసుకునేది మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఎంపీగా పోటీ చేసింది. ఆమె ప్రచారం చేసిండు, కండువా కప్పుకొని, కాంగ్రెస్ కండువా కప్పుకొని చేతి గుర్తుకి ఓటేయండి అని చెప్పిండు. ఈ 2 అయితే ప్రధాన సాక్ష్యాలు ఉన్నాయి కనుక వాళ్ళిద్దరు పదవులు పోవడం ఖాయం. కనుక ఫస్ట్ వాళ్ళిద్దరికి పోతే నేను అనుకుంటున్నాను. అంటే గతంలో ఒక ఉదాహరణ ఉందమ్మా. మనకు స్పీకర్ సురేష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో 2004-2009 ఉద్యమ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించారు. రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలంతో కాంగ్రెస్ ఫిరాయించారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు ఫిరాయిస్తే వాళ్ళకు 4.5 ఏళ్లు కాపాడిన ఇదే మన కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గా ఉండేవాడు అసెంబ్లీకి. ఆయన ఏమన్నాడు, ఇక ఇంకో 6 నెలలు మిగిలి ఉందాయా, మీరు రాజీనామా చేసేయండి, ఇక లాభం లేదు, మీ పదవులు నేను తీసేస్తే మీకు పెన్షన్లు కూడా రావని చెప్పి చివరిలో రాజీనామా చేయించారు. ఎన్నికలు ఎట్లాగూ రావు, 6 నెలల ముందు ఎన్నికలు రావు కనుక, ఇక 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు రావు కనుక అప్పుడు చేశారు. ఇప్పుడు వీళ్ళది కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అవకాశం లేదు, 3 ఏళ్ళు ఉన్నాయి ఇంకా, ఉప ఎన్నికలు గ్యారంటీ. ఈ ఇద్దరిని ఖచ్చితంగా రాజీనామా చేయిస్తారు. కానీ ఇప్పుడు చేయించిన ఉప ఎన్నికలు ఎప్పుడంతలు రావని నేను అనుకుంటున్నానమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు ఉప ఎన్నికల కోసం కాలం కూడా లేదు. ఎందుకంటే 6 నెలల తర్వాతనే ఇప్పటి నుంచి మనకు తమిళనాడు అట్లాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దాదాపు వచ్చే మార్చి ఏప్రిల్ జరగాల్సి ఉన్నాయి. అంటే మార్చి ఏప్రిల్ అంటే ఈ 2 నెలలు, ఇది 1 నెల, అదొక 5 నెలలు కనుక చూసుకుంటే 4-5 నెలల లోపల ఎలక్షన్ రావు కనుక ఇప్పుడు రాజీనామా చేయించారు. వీళ్ళని ఒక 3 నెలలు ఇట్లాగే కొనసాగిస్తారు. జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో రాజీనామా చేయిస్తారు. అప్పుడు ఏమైంది అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి 4 రాష్ట్రాల ఎన్నికలు 2026 ఏప్రిల్, మే దాకా ఉన్నాయి వాళ్ళ టైంలు కనుక. అప్పుడు ఎండాకాలం సెలవులు జరుగుతాయి కనుక అప్పటిదాకా వీళ్ళు రాజీనామా చేయించిన ఎన్నికలు రావు కనుక ఇప్పుడు కొనసాగుతారు.
ఫిబ్రవరి మార్చిలో జయించేసి అందులో కలుస్తారు. అప్పుడు జరుగుతాయి. అంటే సమీప భవిష్యత్తులో 6 నెలల లోపు అయితే ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటున్నాను. ఒక నెల అటు ఇటుగా వీళ్ళు మాత్రం ఈ 2 పదవులు పోతాయి. మిగతా 8 మంది పోతాయారేమో అనేది స్పీకర్ నిర్ణయం చేయాలి. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ అనర్హత వేయమని చెప్పలేదు. వెంటనే విచారణ జరపండి, ఏ నిర్ణయం తీసుకోండి అన్నది. మిగతా ఎమ్మెల్యేల పదవులు పోతాయో అంటే వాళ్ళు పిల్లి మొక్కలు వేస్తున్నారు. ఏమంటున్నారు? మేము దేవుని కండువా అంటున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదంటున్నారు. కానీ వాళ్ళ స్పీచెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక ఫిర్యాదు చేసిన జగదీష్ రెడ్డి నుంచి మొదలుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారించారు. ఫిర్యాదు చేసిన వాళ్ళను, ఫిర్యాదు ఎవరి మీద చేస్తారో వాళ్ళు, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఆరోపించబడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విచారణ జరుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా స్పీకర్ నిర్ణయం అంతిమం. ఒకవేళ స్పీకర్ కనుక ఇంకా తాత్సార్యం చేస్తే ఎట్లా అనే దాని మీద ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మరోసారి ఆశ్రయించింది. అయ్యా మీరు కోర్టు ధిక్కరణ చేస్తున్నారు, 31 అక్టోబర్ కల్లా తేల్చాల్సి ఉండే, మీరు ఇచ్చిన 3 నెలల గడువు అయిపోయింది, ఇంకా తేలడం లేదన్నారు. వచ్చే నెలలో వాయిదా పడ్డది ఆ కేసు కనుక ఈ వచ్చే నెలలోపు వాయిదా పట్టి ఈ నెల చివరిలో వాయిదా పడ్డది కనుక అప్పటి వరకు తేల్చకపోతే సుప్రీంకోర్టు ఏమైందో చూద్దాం. మరో నెల గడువు అడుగుతున్నారు వీళ్ళు, చూద్దాం మరి ఏమవుతుందో. రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్కి న్యూస్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం కేంద్రంగా 2 రోజుల భాగస్వామ్య సదస్సు, విశాఖపట్నం విశేషాల వివరాలు ఒకసారి విశ్లేషించండి రామ్మోహన్ రావు గారు. మనం ఫస్ట్ ఇచ్చిన విశ్లేషణ కనుక దాన్ని పెద్దగా నేను స్పష్టంగా ఆహ్వానిస్తున్నాను. కానీ హైప్ క్రియేట్ చేసి అనవసరంగా వచ్చేస్తున్నాయి అనడం వల్ల తప్పవుతుంది. మొత్తం మీద సాకారం అయ్యేదాకా ఆగుదాం. అంటే ఉడికేదాకా ఆగినప్పుడు ఉమ్మలేదాకా ఆగాలని సామెత మీకు తెలుసు. అంటే ఉడికేదాకా ఆగినాం, ఉమ్మకులేదాకా ఆగాలంటే సాకారం కావాలని కూడా తొందరపడితే ఆ ఉడికే సగం అన్నం కూడా సరిగ్గా పనికిరాకుండా పోద్ది. కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మెల్లగా ప్లాంట్ గా ఈ పెట్టుబడులు ఇళ్ళకి కింద పండుగ కావాలంటే పెట్టుబడిని సాకారం చేసుకుని ప్రయత్నం చేయాలి. తర్వాత స్టెప్స్ చాలా ఉన్నాయి. మొదటి స్టెప్ పడ్డది, మొదటి మెట్టు ఎక్కారు కనుక మొత్తం ఎక్కినట్టు కాదు, శిఖరానికి 7 కొండలు ఎక్కాల్సిందే, 7 స్టెప్స్ వేయాల్సిందే. చూద్దాం అప్పుడు దేవుని దర్శనం ఎట్లా అవుతుందో ఇది కూడా అంతే అంటున్నాయి. సాకారం కావాలంటే ప్రభుత్వం ఇక్కడ నుంచి వరుసగా స్టెప్స్ మొదలు పెట్టాలి. భూమి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, రహదారులు చేయాలి, వాళ్ళకి అవసరమైన ప్రభుత్వ సహకారాలు ఇవ్వాలి, సింగిల్ విండోతో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడు కదా 3 ఏళ్ళ అర్థమర్థం అంటున్నారు. కనుక వీలైనంత తొందరగా ఈ పెట్టుబడులు తీసుకురావాలి, పెట్టుబడులు సాకారం కావాలి, ఉద్యోగాలు రావాలి. అప్పుడు కదా అంటే అన్నం వండడానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని చేసిన తర్వాత అప్పుడు అన్నం గురించి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడే మనం ఇంకా బియ్యం ఎసరే పెట్టలే కనుక అన్నం పెడుతున్నామంటే కొంచెం కష్టం అవుతుంది. కనుక చివరి దాకా ఆగితే బెస్ట్ అని సబర్ కాపల్ మీఠా రైతా అని సామెత. ఓపిక పడితే 3 ఏళ్లలో సాకారం కావచ్చని నేను అనుకుంటున్నాను. దానికి తగిన ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలి. రైట్. రామ్మోహన్ గారు, జాతీయంగా చూసుకున్నట్టయితే బీహార్లో ఎలక్షన్స్ జరిగినాయి. బీహార్ అసలు కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విషయానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? $1 మిలియన్ ప్రశ్న అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఇదే మన నితీష్ కుమార్ 115 సీట్ల పోటీ చేసి 43 సీట్లు మాత్రమే గెలుచుకుంటే బీజేపీ 44 సీట్లు గెలుచుకున్నా కూడా మిత్ర ధర్మంతో ఆయన ముఖ్యమంత్రి చేసింది 43 సీట్లు ఉన్నప్పుడే. మరి అటువంటి ఇప్పుడు బీజేపీకి మన జేడీయూకు తేడా ఎంత? నితీష్ కుమార్ పార్టీకి బీజేపీకి కేవలం 4 సీట్లే. వాళ్ళకి 89 బీజేపీకి వస్తే 85 సీట్లు వీళ్ళకి వచ్చేసినాయి. కనుక ఆటోమేటిక్ గా 4 సీట్ల తేడా కనుక ఈసారి టైగర్ జిందా హై అని ఒక పెద్ద పోస్టర్లు వెలిసినాయి. నితీష్ కుమార్ ఆటలో అరటి పండ్లాగా మారిపోతాడు, స్పాయిలర్ గా పనిచేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది కాకుండా ఆల్మోస్ట్ బీజేపీకి ధీటుగా ఆయన గెలిచారు. అట్లాగే మనకు చిరాగ్ పాస్వాన్ ఎవరైతే గతంలో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు ఆయన ఉన్నాడు, ఆయన గతంలో ఒక సీట్ వచ్చిండే. అటువంటిది వాళ్ళ 19 సీట్లు గెలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న 12 ఇప్పుడున్న అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఆయనకు వచ్చినాయి. కనుక వాళ్ళు దాదాపు అది స్ట్రైక్ రేట్ చాలా పెద్దది. ఆయన పోటీ చేసినే 30 స్థానాలు కూడా లేవు, అటువంటి 19 స్థానాలు గెలుచుకున్నాడు. కనుక అట్లా చూసుకుంటే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పైరవి చేస్తున్నట్టున్నారు. ఇప్పటికీ నితీష్ కుమార్ గారిని కలిశారు. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 4 సీట్లు తేడా బీజేపీకి కనుక ఈసారి ఉప ముఖ్యమంత్రులు 2 ఉంటుండొచ్చు. ఒకరేమో బీజేపీ నుంచి, ఒకరేమో మనకు ఈ ఎల్జేపీ నుంచి. అంటే మన నితీష్ కుమార్ మన రామ్ విలాస్ పాస్వాన్ పెట్టిన పార్టీ నుంచి ఉంటారనుకుంటున్నాను. చిరాగ్ పాస్వాన్ ఒక ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఇటు పక్కనేమో మరి బీజేపీ నుంచి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు ముఖ్యమంత్రులుగా. ఈసారి కొంచెం అధికారాన్ని ఎక్కువ మంది షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కాదు కేంద్ర మంత్రిగా నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడ చేసే, ఇక్కడ మాత్రం మేము మన ముఖ్యమంత్రిని మేము బీజేపీ పెట్టుకుందాం అనే మాట కూడా వస్తుంది. కానీ మొన్న తేజస్వి యాదవ్ వేసిన ప్రశ్నలకు మాత్రం ఎన్ని సీట్లు వచ్చినా మా ముఖ్యమంత్రి నితీష్ కుమారే అని అమిత్ షా, మోడీ ఇద్దరు ప్రకటించారు మొన్నటి ఎన్నికల్లో. మరి ఆ మిత్రధర్మాన్ని పాటించాలి కదా.
ఎన్ని సీట్లు వచ్చినా నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రిని అఫీషియల్ గా మన మీటింగ్ లో ప్రకటించినప్పుడు ఈసారి ముఖ్యమంత్రి ఈయన తీసుకుంటారు. ముచ్చటగా 5వ సారి ముఖ్యమంత్రిగా అవుతారు. గతంలో 4 సార్లు కొద్ది రోజులు ఉన్నాడు. మొదటిసారి కొద్ది రోజులు పదవిలో ఉన్నారు. కానీ తర్వాత వచ్చిన లెక్క చూసుకుంటే 2015 నుంచి ఇప్పటిదాకా 20 ఏళ్ళ నుంచి ఆయనే ఉంటున్నారు. 2005 నుంచి ఇప్పటిదాకా ఆయనే ఉంటున్నాడు కనుక మరొకసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే జ్యోతి బసు రికార్డును కూడా బద్దలు కొడతారు. అంటే సమానం అవుతాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఈసారి అంబిగ్విటీ మాత్రం మెయింటైన్ అవుతుంది. నితీష్ కుమార్ అవుతారా లేదా అని ఒకటి ఉన్నది. అట్లాగే తేజ్ మనకు చిరాగ్ పాస్వాన్ కు ఉప ముఖ్యమంత్రి వస్తుందా అనే కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్ రామ్మోహన్ రావు గారు, అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే అమెరికాలో 43 రోజుల తర్వాత ముగిసిన షట్ డౌన్, ఈ విషయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పటి వరకు 1981 నుంచి ఇప్పటిదాకా అతి సుదీర్ఘ కాలం కొనసాగిన షట్ డౌన్ ఇది. గతంలో 30-33 రోజులు కొనసాగింది. మరో 10 రోజులు ఎక్కువ కొనసాగి షట్ డౌన్ వల్ల దాదాపు $1 మిలియన్ నష్టం అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఏర్పడి చాలా విమానయాన సంస్థలు చాలా నష్టపోయింది. అత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ కూడా మొత్తం దేశంలో ఉన్న ఫైర్ అట్లాంటి అత్యవసర పరిస్థితులు మాత్రమే నడిచినాయి. మిగతా వాళ్ళకి జీతాలు కూడా దిక్కులేదు. అంటే ఒక రకం చెప్పాలంటే 43 రోజులు అంటే నెల 15 రోజుల వరకు జీతాలు లేకుండా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చే ఫస్ట్ నాటికి తేలిపోతుంది. అక్టోబర్ 1 నుంచి, అక్టోబర్ 1 తర్వాత అంతకుముందున్న మన సెప్టెంబర్ నెల జీతాలు అందలేదు. మళ్ళీ అక్టోబర్ నెల జీతాలు కూడా అందలేదు. 2 నెలల జీతాలు బాకీ ఉన్నారు కనుక రేపు 15 రోజుల్లో మిగతా ఉద్యోగాలను పెట్టుకోవడం జరుగుతుంది. షట్ డౌన్ పోవడానికి ఆయన మొదట్లో ప్రయత్నం చేయలే. ఇప్పుడు మొన్న డెమోక్రాట్స్ ను వాళ్ళని సంప్రదించి మొత్తం మీద ఆ బిల్లు పాస్ చేసుకున్నారు. మన దగ్గర బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1 కూడా ఎట్లా ఖర్చు చేయలేము. బడ్జెట్ ఆమోదం, షట్ డౌన్ ఎందుకు వచ్చింది? బడ్జెట్ ఆమోదం పొందకుండా ఉండడం వల్ల వచ్చిన సమస్య ఇది. కనుక బడ్జెట్ ఆమోదం పొందింది. దాంతో ఇప్పుడు మళ్ళీ జీతాలు సాకారం అవుతాయి. వాళ్ళకి ఏంటంటే అక్టోబర్ 1 నుంచే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ కనుక మొదలవడు. మన దగ్గర ఏప్రిల్ 1 ఎట్లా వాళ్ళకి అట్లా కనుక సంతకం పెట్టారు, చూపించారు. ఇవాళ మళ్ళీ ఆనందోత్సాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే షట్ డౌన్ వల్ల అన్ని రంగాలు నష్టపోయినాయమ్మా. ఒక రంగం అనేది విమానయాన రంగం ఒకటే కాదు, చాలా పరిశ్రమలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయింది అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆఖరి వైట్ హౌస్ ఉద్యోగులకు కూడా స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది కనుక ఇవ్వచ్చు. కానీ మిగతా అందరు ఉద్యోగులు జీతాలు లేకుండా 2 ఏళ్ళ నుంచి పస్తులు ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా అమెరికా కల్చర్ ఎట్లా ఉంటుందంటే వారం రోజుకోసారి వచ్చే జీతాలు ప్రైవేట్ రంగంలో చూసుకుంటే వారము చివరి నాటికి వచ్చే డబ్బులు ఏవైతున్నాయో ఆ 2 రోజులు ఖర్చు పెడతారు. మళ్ళీ సోమవారం నుంచి ప్రతిరోజు పరగడిపే డబ్బులు మళ్ళీ చేసి అయ్యా భిక్షం అన్నట్టే ఉంటది. కనుక ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పులు తీసుకొచ్చిన ఆర్థిక వ్యవస్థ నష్టం చేసిన షట్ డౌన్ ముగిసింది కనుక శుభశిస్కం మంచిది అంటున్నాను. కొంత కాంప్రమైజ్ అయ్యారు ట్రంప్. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.